హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంష్ వరల్డ్. అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఇదేంటంటే నా తులసి కోట గురించి ఏం లేదండి, సింపుల్గా బ్లాక్ చెయ్యను. ఓల్డ్ హౌస్ నుంచి మేము న్యూ హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు 10 days వాటర్ పోయిపోవడం వల్ల చెట్టు అనేది ఎండిపోయింది. ఇక్కడికి వచ్చాక పెట్టడం అంటే కుదరలేదు. మా వార్చ తెల్లి తెమ్మని చెప్పేసి ఫ్రైడే రోజు తెచ్చి నాటేసాను, ఎండకుండా ఉంటుందని. సాటర్డే రోజు అయితే పూజ చేసేసుకుందామని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈశాన్యంలో పెట్టిన తర్వాత ఇలా ఇంట్లోకి అయితే వచ్చి ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని దానికైతే పసుపు బొట్లు అయితే పెడుతున్నాను. నాకు ఎదురు ఎండ బాగా వస్తుండేసరికి అసలు వీడియో అట్లా వచ్చేసింది. అండ్ ఇంకో మిస్టేక్ నేను ఏం చేశానంటే, ఫస్ట్ టైం తీసినా కదా లాంగ్ వీడియోని ఫ్రంట్కి పెట్టుకొని తీసాను అనమాట, బ్యాక్ క్యామ్ పెట్టుకోకుండాను. సో అందుకని చెప్పేసి ఇలా అన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు పడిపోయినాయి. తర్వాత వచ్చేసి నేను సాటర్డే పొంగల్ అయితే చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఇలా అయితే తులసమ్మకి అయితే నేను బొట్లు పెట్టి పసుపు కుంకుమ అయితే పెట్టాను. తర్వాత పసుపు కుంకుమ వేసిన తర్వాత అంటే ఫ్రెండ్స్, దీనికి ఒక చిన్న స్మాల్ స్టోరీ ఉంది. ఇది మేమైతే కొనుక్కోలేదు. ఏం జరిగిందంటే, మా ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఫ్రైడే రోజు చేసి పెట్టుకున్నారు శ్రావణ మాసంలో. మా బాబు ఏంటంటే వెళ్ళి దాన్ని ఆడుకుని చిన్నపిల్లాడు అప్పుడు పీకి కింద పడేశారు. వాళ్ళు ఏంటంటే, మీ వాడు పడేశాడు కదా, సరే మన వాడిదే తప్పు అని చెప్పేసి మేము వాళ్ళకి కొత్తది కొనిచ్చేసి ఇది మేమైతే తీసుకున్నాం అనమాట. ఇది చిన్న గడపకైతే ముగ్గులు పెట్టేశాను. తర్వాత ఇదేంటంటే లేట్ అయిపోయింది అప్పటికైనా. అసలు యాక్చువల్లీ ఇది సాటర్డే రోజు, సెకండ్ సాటర్డే అని చెప్పేసి నాకు గుర్తులేదు. మా బాబుకి అయితే రెడీ చేసి ఇంకా ఏంటంటే తర్వాత మా వారు లేచి ఈరోజు సెకండ్ సాటర్డే స్కూల్ లేదు కదా అని చెప్పాడు. అంత నాకు అప్పటికే లేట్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా అప్పటికే ఫాస్ట్గా అన్నీ స్నానం చేసేసి అన్నీ కానిచ్చుకొని ఇలా ముందు పూజ చేసేస్తున్నాను. ఈలోపు పొంగల్ అయ్యేలోపు దీపం పెట్టేశాను. తర్వాత పొంగల్ పెట్టి హారతి ఇవ్వచ్చని చెప్పేసి ఉన్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే బయట కూడా తులసి చెట్టు ముందు దీపం పెడదామని వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఎంతసేపటికి వెలగట్లేదు, గాలి వస్తుంది పైన అయ్యేసరికి. అందులో మా బాబు వచ్చి నేను పెడతానని చెప్పి అంటున్నాడు. లాస్ట్కి అక్కడ అగ్గిపిల్లలు అయిపోయినాయి మ్యాచ్ బాక్స్లో. మళ్ళీ వాడు వెళ్ళి తీసుకొచ్చేసి మళ్ళీ నేను కలిసి ఇద్దరం దగ్గరుండి వాడు పట్టుకుంటే నేను వెలిగించాను అనమాట. ఇలా ఏదైనా నేను చేస్తుంటే మధ్యలో వచ్చి దూరి నేను చేస్తాను అని మాత్రం గొడవ చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? వీడంత గొడవ చేస్తాడంటే అంత గొడవ చేస్తే, ఇప్పుడు చూడండి, నేను వెలిగిస్తాను, నేనే తిప్పుతాను, నేను పెడతాను అని అన్నీ చేస్తాడు. అదే అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకా బాగా చేస్తారన్నమాట అమ్మాయిలు, ఇంకా బాగా చేస్తారండో ఈ పూజలో. బాగా మమ్మీకి కూడా హెల్ప్ చేస్తారు. అందులో మా బాబు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడు. తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసి పొంగల్ అయితే ఫినిష్ అయిపోయింది. దేవుడి ముందు పెట్టి హారతి అయితే ఇచ్చాను. ఏంటంటే ఫ్రెండ్స్, సాటర్డే కదా, కొంచెం ఫాస్టింగ్ ఉండేసి దేవుడికి, మనకి సాటర్డే అంటే ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ వచ్చింది. మామూలుగా అందరికైతే ఫ్రైడే వస్తుంది, నాకైతే సాటర్డే అయితేనే కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. నా పూజ అంతా అయిపోయేసరికి 10 అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే నాది ఇది. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.